ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు ప్రారంభం. ఆస్థానం అనంతరం గోవిందరాజస్వామి సన్నిధికి వేంచేపు. అన్నవరం క్షేత్రంలో వైభవంగా ప్రాకారోత్సవం. రమా సమేత సత్యనారాయణ స్వామి దివ్యానుగ్రహం. పుష్పయాగంలో సీతారాముల విరుల సోయగం. కడపలో ఘనంగా ఆదర్శ దంపతుల పల్లకి ఉత్సవం. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఉత్సవాలలో తొలి రోజైన ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక ఆదివారం సాయంత్రం వరకు రామచంద్ర పుష్కరిణిలోని నీరాడ మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన గోదాదేవి అమ్మవారికి అర్చకులు మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి శ్రీ కోదండ రామాలయం 4 మాడ వీధుల ప్రదక్షిణగా తిరునగరి వీధిలో ఊరేగుతూ శ్రీ ఆండాల్ తల్లి గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం పార్లమెంట్ ఓబీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజేష్ వర్మ సభ్యులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో
పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారిని సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచుపై వెంచేపు చేసి మేళతాళాలు బాజా భజంత్రీల నడుమ ప్రాకారోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. కడప నగరం అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కనక పరమేశ్వరి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి పల్లకి ఉత్సవం, పుష్పయాగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రధాన మూలమూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి విశేష ఆరాధనలు చేసి చూడచక్కగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఉపాలయంలో కొలువు తీరిన శ్రీరామచంద్రమూర్తికి ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని పల్లకి ఉత్సవాన్ని జరిపారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఉత్సవాలను అర్చకులు పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పామె పాసుల పఠనం జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాములకు పుష్పయాగాన్ని శోభాయమానంగా నిర్వహించారు. మల్లె, జాజి, రోజా, కనకాంబరాలు, సంపెంగ, చామంతి తదితర వర్ణశోభిత పుష్పాలను బుట్టలలో నింపుకొని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. వేదికపై కొలువు తీరిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి పుష్పయాగాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పుష్పయాగాన్ని కనులారా గాంచి భక్తులు తన్మయులయ్యారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో చందన దీక్షల విరమణ కార్యక్రమం వైభవంగా జరిగింది. అప్పన్న దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు స్వామివారిని నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో సేవించిన భక్తులు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు చేస్తూ కాలినడకన స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులచే చందన దీక్షల విరమణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖనస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల శోభితంగా అలంకరణలు చేసి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ మనోహరంగా సాగిన ఊంజల సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి అర్చనాది పూజలను నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని తిరుపావె పాసురాలను పారాయణం చేశారు. అనంతరం శ్రీ రాజలక్ష్మి అమ్మవారి పల్లకి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో మండలాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ జీర్ణోద్ధరణ జరిగి మండలం రోజులు పూర్తి కావడంతో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ మండపంలో నవకలశాలు, 108 శంఖాలను ప్రతిష్ఠ చేసి కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీరామ, హనుమంత హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అర్చకులు ప్రధాన కలశాన్ని శిరసున పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి వారికి కలశాలలోని శుద్ధ జలాలు, పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి, తులసి హారాలతో అలంకరించారు. అష్టోత్తరాలతో అర్చనలు జరిపి పంచకర్పూర హారతులు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కొలువైన శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చూడచక్కటి వేదికపై సర్వస్వర్ణాభరణాలు, పూలమాలలతో దివ్యశోభితంగా అలంకార భూషితులను చేసిన గోదా రంగనాథులను కొలువు తీర్చారు. షోడశోపచార పూజలతో గోపూజ, తులసి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై పారాయణం, ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కలశ ప్రతిష్ఠ, వాసుదేవ పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మధుపర్కం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం కార్యక్రమాలను వేదమంత్రోచ్చారణల నడుమ వేడుకగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని పాలేటి తీరంలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి అర్చకులు సకల శోభితంగా అలంకరణ చేసి తిరుప్పావై పాసుర నివేదన జరిపారు. అనంతరం శ్రీ గోదాదేవి అమ్మవారిని సుందరంగా కొలువు తీర్చి కుంకుమ పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువు తీరిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి నిత్యార్చనలు జరిపి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక అర్చనలు పూర్తి చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు తన్మయులయ్యారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. విజయవాడ నగరం కెనాల్ రోడ్డులోని ఉత్తరాది మఠంలో భాగవత సప్తాహం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తరాది మఠంలో శ్రీమన్నారాయణుడికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై భాగవత గ్రంథానికి హారతులు సమర్పించారు. ప్రవచకులు భాగవతంలోని పలు ఘట్టాలను భక్తులకు వివరించారు. దేవదేవుని లీలలను భక్తులు ఆసక్తికరంగా ఆలకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. అర్చకులు శ్రీ భూనీల సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ భక్తిరసభరితంగా సాగిన శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఊంజల్ సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించి పరవశులయ్యారు. శరణనరు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో కొలువైన శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో లక్ష తులసి దళార్చన ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష తులసి దళార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు అభిషేక ఆరాధనలు జరిపి చూడచక్కగా అలంకరించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువు తీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్వాసం శనివారాన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సుందర శోభిత స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకన్న ఉభయ దేవేరులతో కూడి ఊంజల్ సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం భరద్వాజ తీర్థంలో కొలువైన శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవాలయ పాలక మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశారాధన, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆ తరువాత పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో లక్ష్మీ నృసింహునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఆపై అర్చకులు పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో కొలువై భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దీక్షా స్వీకరణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి స్వర్ణరజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలు, పట్టు వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అర్చకుల సమక్షంలో గురుస్వామి దీక్షను స్వీకరించారు. ఆపై గురుస్వామి అమ్మవారి భక్తులకు దీక్షాధారణ చేశారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పరిమళభరిత పుష్పమాలలతో సకల రమణీయంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించిన తరువాత బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని గడప పురవీధుల్లో తిరుచి సేవ నేత్రపర్వంగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.